ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును కలుగు చేస్తూ ఉన్నది. ప్రతి ఉదయమున మన దేవుని స్వరము వినుట మన జీవితాలకు ధన్యకరము. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయెను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట నమ్ముచున్నావా? నీ కొరకే ప్రభు చెప్తూ ఉన్నాడు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపో చేసే దేవుడు నీ జీవితంలో నుంచి. ఆయన నీ తలల మీద నిత్య సంతోషమును ఆయన కలుగు చేసే దేవుడు. వారు సంతోషానందము గలవారుగా వారి జీవితాలను మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. సియోను అనగా దేవుని గృహము. ప్రియ దేవుని బిడ్డ, ఆయన విమోచించబడిన ప్రజలంగా, ఆయన విడిపించిన ప్రజలంగా పాప దాస్యము నుంచి భయంకరమైన మరి అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైన జీవితాల నుంచి ఆయన మనలను విమోచించాడు. ఆయన మన తలల పైన నిత్య సంతోషాన్ని అనుగ్రహించడానికి ఆయన మనలను విమోచించిన దేవుడుగా ఉన్నాడు. సియోనునకు తిరిగి వచ్చే అనుభవములో, ఆయన సన్నిధిని వెతికే అనుభవములో, ఆయన దర్శనము, ఆయన ముఖ దర్శనము చేసుకునే అనుభవంలో ఈ ఉదయకాలం మన పడకల యొద్ద నుంచి లేచి ప్రభువుని స్తుతిస్తున్న అనుభవంలో ఆయన అంటున్నాడు, నిత్య సంతోషము ఆయన మన తలల పైన, నిత్య సంతోషము ఆయన నీ తలపైన ఉంచి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దుఃఖము, నిట్టూర్పు అన్ని కూడా తొలగించిన దేవుడు. ఇప్పటి వరకు దుఃఖించినది చాలు, ఇప్పటి వరకు నిట్టూర్పు మరి కలిగి ఉన్న అనుభవం చాలు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలం ఆయన మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిత్య సంతోషాన్ని కలిగించే దేవుడు. మరి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. తన వధువు సంఘమైన మరి పెండ్లి కుమార్తెగా మరి ఆయన సంఘమును ఆయన కొనిపోబోతూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయనతో కలిసి వెళ్ళడానికి మరి యుగ యుగాలు కూడా ఆ తండ్రితో జీవించడానికి, అవును నిత్య ఆనందము, నిత్య సంతోషము దేవుని సన్నిధిలో మనకి లభిస్తూ ఉన్నది. మన ప్రభుతో మనము పయనిస్తూ ఉన్నప్పుడు, మన ప్రభుతో మనము కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, మనను విమోచించిన మన విమోచకుడితో కలిసి మనము నడుస్తూ ఉన్నప్పుడు మన తలల పైన నిత్య సంతోషము ఉంటుంది. దుఃఖము, నిట్టూర్పును తొలగించే దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చాలు, నీవు దుఃఖించినది చాలు, నీవు నిట్టూర్చినది చాలు. ప్రియ దేవుని బిడ్డ, నీకు అధికమైన ఆనందాన్ని, అధికమైన సంతోషాన్ని ఆయన నీకు అనుగ్రహించే దేవుడుగా ఈ ఉదయకాలము వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అదే కదా మనం చదువుకున్నాం, సంతోష ఆనందము గలవారగుదురు. అవును ప్రియ దేవుని బిడ్డ, సంతోషముతో, ఆనందముతో నీ విమోచకుడు నిన్ను ఆశీర్వదించిన అనుభవాన్ని బట్టి, సియోనుకు తిరిగి వచ్చిన అనుభవాన్ని బట్టి, నీ పాప జీవితము నుంచి, నీ యొక్క మరి అపవిత్రకరమైన అనుభవాల నుంచి, బలహీనమైన పరిస్థితుల నుంచి, రోగభరితమైన జీవితాల నుంచి ఆయన మనలను విడిపించిన దేవుడుగా, సియోనుకు తీసుకొని వచ్చిన దేవుడుగా ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, మరి వారి తలల పైన నిత్య సంతోషము. ఈ లోకములో నిత్య సంతోషము లేదు. ఈ లోకములో ఉండే సంతోషం అల్పమైన సంతోషం. క్షణములో ఉండి మరు క్షణములో ఎంతో మంది మరి ప్రాణాలు కోల్పోయిన వారుగా సంతోషిస్తూనే కుప్పగూలిపోయిన అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
మరి గత దినాల్లోనేమి, ఈ యొక్క దినాలలోనేమి మనము చూస్తా ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది సంతోషిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో పెళ్లి విందులలో నాట్యం చేస్తూ సంతోషిస్తూనే మరి వాళ్ళు మరి చూడండి నిత్య దుఃఖములోనికి, నిత్య సంతోషంలోనికి కాదు, నిత్య దుఃఖకరమైన అనుభవంలోనికి వారు మరి వెళ్ళిపోయిన వారుగా చూస్తా ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం, దుఃఖము నిట్టూర్పు తొలగిపోయెను. హల్లెలూయా! ఈ ఉదయకాలం నీ జీవితంలో దుఃఖాన్ని నిట్టూర్పును తొలగించిన దేవుణ్ణి గనపరచు, దేవునిలో సంతోషించు. అవునయ్యా, ఆయన అంటున్నాడు, నా ప్రియ కుమార్తె ఇప్పటి వరకు దుఃఖించినది చాలు అని నీ కన్నీరు తుడిచి నిన్ను హత్తుకొని నీ తలల పైన నిత్య సంతోషాన్ని, సంతోష ఆనందాన్ని అనుగ్రహిస్తున్న దేవుని గణపరచు. నీ ప్రభు నీతో ఉంటే నీకు నిత్యము సంతోషమే. నీ ప్రభుతో నీవు ప్రతి అడుగు వేసిన అనుభవములో సంతోష ఆనంద మరి అనుభవాలు నీకు కలుగుతాయి ప్రియ దేవుని బిడ్డ. ఆయన నీకు నడవవలసిన మార్గాన్ని ఉపదేశించే దేవుడు, నీకు జ్ఞానాత్మను అనుగ్రహించే దేవుడు. నీవు పూనుకుంటున్న పనులలో, నువ్వు వెళుతున్న ఉద్యోగంలో, చేస్తున్న బిజినెస్ లో, చదువుకుంటున్న నీ యొక్క విద్యలో ఆయన నిన్ను నడిపించే దేవుడు. నీ తలల పైన నిత్య సంతోషాన్ని, అధిక సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు, నీ దుఃఖము నిట్టూర్పు నేను తొలగించాను, నేను నిన్ను విడిపించాను. నీవు తిరిగి సియోనుకి వచ్చిన అనుభవాన్ని బట్టి. అవును, మన ప్రభు సన్నిధి మన ముందు ఉన్నప్పుడు, మన ప్రభుతో మనము నడిచినప్పుడు ఆయన మన జీవితాలలో నిత్య సంతోషాన్ని, మన కొరకే కాదు మన బిడ్డల బిడ్డల విషయంలో కూడా ఆయన మరి అనుగ్రహించే దేవుడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన మరి రాజ్యములో ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిత్యము సంతోషముతో మన ప్రభువుని ఆరాధించుటలో మన జీవితాలను సిద్ధపరచుకుందాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము దుఃఖము నిట్టూర్పు తొలగిపోయినవి అని వాగ్దానం ఇచ్చావు. ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ఏ దుఃఖములో, ఏ నిట్టూర్పులో ఉన్నారో వారి తలలపై నిత్య సంతోషము, సంతోష ఆనందము వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చావు. నీవు మా విమోచకుడవు. సియోనులో నిలిచి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే బిడ్డలుగా ఈ ఉదయకాలము వారి జీవితాల్లో నీకు ప్రాధాన్యత ఇచ్చి, వారి దినచర్యను ప్రారంభించడానికి ముందుగా నీతో సమయము గడిపి, నిన్ను ఆరాధించి, నిన్ను గనపరిచి వారి పనులలో ముందు కొనసాగే బిడ్డలుగా ఉంచు. వారి దుఃఖమును నిట్టూర్పును తొలగించిన దేవా, నీ బిడ్డలకు నిత్య సంతోషాన్ని అనుగ్రహించిన దేవా, వారి జీవితాలను మీరు ధైర్యపరిచిన దేవా, నాయనా నీ యొక్క మార్గములో నీతో నడిచేవారుగా, నీతో ప్రతి అడుగు వేసేవారుగా, నీ చిత్తానికి లోబడేవారుగా, నీ ఆజ్ఞలకు విధేయత చూపేవారుగా నీ బిడ్డలను ఆశీర్వదించు. ఎలాంటి దుష్టుని బంధకాల నుంచి నాయనా నీ బిడ్డలకి నాయనా ఎలాంటి ఆపదలు, ఆటంకములు కలుగకుండా నీ క్షేమాన్ని విస్తరింప చేయమని ఈ దుర్దినాల్లో, అంత్య దినాల్లో వారి పరిశుద్ధ జీవితాన్ని ప్రభువా నీ మహిమ కొరకు కాపాడుకునే బిడ్డలుగా నాయనా నీ బిడ్డలను భద్రపరచమని, ప్రతి విషయంలో వారి దుఃఖమును నిట్టూర్పును తొలగించిన దేవా, వారి తలలపై నిత్య సంతోషాన్ని అనుగ్రహించిన దేవా, ఇది మొదలుకొని నిత్యము వారి జీవితాల్లో సమాధానం, నెమ్మది, అధిక సంతోషముతో అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.